శ్రీ గణేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు హౌస్ ని డిస్టర్బ్ చేస్తున్న విధం చూస్తుంటే వాళ్ళ ఆలోచన ఏందని అందరికి అర్థమవుతుంది. నిన్నటి నుంచి వాళ్ళు డిస్టర్బ్ చేయాలి కానీ లేనిపోని అన్ని ఆరోపణలు చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. అదే మాదిరంగా ఈ రోజు కూడా గౌరవ సభ్యులైన కడియం శ్రీహరి గారిని కూడా అగౌరవపరచడం, వారిని బెదిరించే విధంగా చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వారు చెప్పింది సిబిసిఐడి ఎంక్వైరీ కూడా చేస్తా అంటే కూడా వారు అదే దాని మీద నిలబడడం చాలా దురదృష్టకరం, అవమానం చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే వీళ్ళ వ్యవహారం అధ్యక్ష, క్రైమ్స్ చేసినప్పుడు అధ్యక్ష క్రైమ్ చేసే అతను ఒక్కడుంటే సహకరించిన వాళ్ళు ఇంకా 2-3 ఉంటారు. సైబర్ క్రైమ్ కావచ్చు, ఏ క్రైమ్ చేసినా కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఈ రోజు నేను సభకు మొదటి నాడు నుంచి చూస్తున్నా పాడి కౌశిక్ రెడ్డి ఏ రోజు కూడా సభని మంచిగా నడిపియలే, ఎప్పుడు గొడవ చేయాలి, డిస్టర్బ్ చేయాలని ఆలోచిస్తుండు. వారికి పూర్తిగా సహకరిస్తున్న వ్యక్తి వారి పక్కకున్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఈయన ఏదైతే తప్పు చేస్తున్నారో వారికి సహకరిస్తున్నందుకు వీరి మీద కూడా కాదు, వారి ముగ్గురు మీద కూడా చర్య తీసుకోవాలి అధ్యక్ష. వారి ఈ రోజు సభల పదుల మీద మాట్లాడే అవకాశం గురించి అందరూ వెయిట్ చేస్తుంటే కావాలని నిన్నటి నుంచి సభని డిస్టర్బ్ చేసుకుంటూ, ఆనాడు కూడా డిస్టర్బ్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ మాట్లాడి చేస్తుంటూ, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పని చేస్తుంటే ప్రజల నుంచి ఎక్కడ పేరు వస్తుంది అనేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి గారు బాల్య వయసులో చేస్తే తప్పు ఏమి కాదన్న విధంగా రోజు వారికి ప్రోత్సహించి వారితో తప్పు చేపిస్తున్న వాళ్ళు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు అని సభకు తెలుస్తున్నాను. వారు ఆ రోజు కూడా బ్లాక్ మెయిల్ రాజకీయం చేసుకుంటూ ప్రజలను తప్పుతో పట్టించి ఎలక్షన్లో గెలిచారు. వారి బిడ్డని, వారి సతీమణిని వారిని గెలిపియకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి గెలిచిన ఆయన అదే బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుండు. ఈ రోజు కూడా ఇలాంటి వాళ్ళు సభలో ఉండడం ద్వారా రానున్న అన్ని సెషన్స్ కూడా ఇబ్బందే. కాబట్టి ఈ సభ అనేది ప్రజలకు మేలే విధంగా ఉండాలి, ప్రజలకు మేలు చేసే చర్యలు తీసుకున్న స్టెప్స్ ఉండాలి. కానీ వీళ్ళలాగుంటే డిస్టర్బెన్సే. నిన్నటి నుంచి ఇదేంది అధ్యక్ష, చిన్న పిల్లలు లేక వీళ్ళు ఇక్కడ డ్రామా చేసుకుంటారు. సీఎం గారు చెప్పారు కల్చరల్ ప్రోగ్రామ్ పెడతా అనేసి, రేపు వాళ్ళకి అవకాశం ఉంటుండే మాతో పాటు పోటీల ప్రోగ్రాంకి వస్తే రవీంద్ర భారతిలో చేసేవాళ్ళు కదా. వీరు ఇక్కడ చేసేది ఏందో అక్కడ చేస్తే సీఎం గారు వాళ్ళకు కూడా వాళ్ళు నటనకి మంచి ప్రైజులు ఇచ్చేవాళ్ళు. ప్రజలు వీళ్ళని ఇక్కడ మంచి చేయాలని పంపిస్తే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నష్టం చేసి వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇక్కడ బయటికి వస్తుందని, ఈ ఎంక్వైరీ ద్వారా వాళ్ళు జైలు పాలవుతారని ఇప్పుడు దాన్ని యూటర్న్ చేసుకోవాలని చూస్తున్నారు. ఏదేమైనా మీకు సభ గురించి సభ చట్టంలో ఏదైతే ఉందో కౌశిక్ రెడ్డి గారితో పాటు వారికి సహకరించిన, గన్నిచ్చిన వాళ్ళకి, ఫోన్ ఇచ్చిన వాళ్ళకి, డబ్బు ఇచ్చింది ఎవరెవరో వాళ్ళని కూడా ఏ విధంగా అయితే పోలీసులు కేసు పెట్టి జైలు పంపిస్తారో అదే మాదిరిగా సభ చట్టంలో ఏదైతే యాక్షన్ తీసుకోవాలనో ఓన్లీ కౌశిక్ రెడ్డి గారి మీద కాదు వాళ్ళ ముగ్గురు మీద కూడా తీసుకోవాలని తమకు విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్.